హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక చిన్నపాటి క్రిస్మస్ వ్లాగ్ని చూడబోతున్నామండి. అంటే ఒక 10 ఫ్యామిలీస్ కలిపి సెలబ్రేట్ చేసుకున్నాము. సో చాలా ఫన్నీగా జరిగింది. అండ్ డిన్నర్ కూడా మేము అక్కడే అయింది. అందరం పాట్లాక్లా చేసుకుని సో అందరూ రకరకాల డిషెస్ చేసి తెచ్చారండి. మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసాము. సో అదే ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో అండ్ కొంతమంది డాన్సెస్ కూడా చేశారు. చాలా ఫన్నీగా ఉంది వ్లాగ్, తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే మనము వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసి తర్వాత మనము క్రిస్మస్ పార్టీ వ్లాగ్కి వెళ్దాము. సో వెజ్ ఫ్రైడ్ రైస్కి మొదటిగా మనం ఒక రైస్ని ఒక 2 కిలోస్ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఎక్కువ కాబట్టి మీరు ఎంత రైస్ కావాలంటే అంత రైస్ పెట్టుకోవచ్చు. సో ఒక కడాయిని పెట్టుకుని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసామండి. మీరు ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న రైస్ మీద వేసుకున్న చాలా బాగుంటుంది. సో అలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్, క్యాష్యూ నట్స్ రెండు కూడా కొంచెం దోరగా ఫ్రై చేసాము. సో అలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం మనము. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఉన్న చాలా బాగుంటుంది. సో ఇలా వెజిటేబుల్స్ ఫస్ట్ క్యాబేజ్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్, చిల్లీస్ వేసి కొంచెం వేయించిన తర్వాత కొంచెం బాగా వేగాలండి. కొంచెం అవి ఉడికే వరకు మనము మూత పెట్టకూడదు. మూత పెట్టకుండానే అలాగే ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం చల్లగా ఉండాలండి. చల్లగా ఉంటే మనకి ముద్దగా అయిపోకుండా ఉంటుంది రైస్. సో అందుకే కొంచెం చల్లారిన రైస్ని వేసి కూడా కలిపి బాగా ఆ పైన మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేయాలి. దాని తర్వాత దోరగా వేయించి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని అండ్ అలాగే పన్నీర్ని కూడా వేసాము. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి అంతా బాగా కలిసేలాగా మనము ఇక్కడ కలుపుతున్నాము. అలా అంతా బాగా కలిసిన తర్వాత 1/2 కిలో రైస్కి ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ మెజర్ చేసుకుని అక్కడ వేసామండి సోయా సాస్ని. సో సోయా సాస్ అంతా కూడా బాగా కలిసేలా మనం మిక్స్ చేసుకుని దాని తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ కూడా ఇక్కడ వేసుకున్నాము. సో వెనిగర్ అంతా కూడా బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి. ఇలా బాగా మనము ఇప్పుడు కలుపుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనము రైస్ని అలా కలుపుతూ ఉండాలండి. సో అప్పుడే మనకి రైస్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది. సో అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము రైస్ని తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారైపోతుందండి. మనం అందులో గీ వేస్తున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. సో అది మేము రెడీ చేసుకుని ఇలాగ పార్టీకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఎవరు రాలేదు, కొంతమందే వచ్చారు. సో ఇది స్టార్టింగ్లో, ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు. ఇది బయట డిన్నర్ చేయడానికి చైర్స్ వేశారు, టేబుల్స్ కూడా. ఇది ఒకరి హౌస్లోనే చేసుకున్నామండి. సో పిల్లలు అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. సో అందరూ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటూ, పెద్దవాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటూ, చిన్నపిల్లలు ఆడుకుంటూ చాలా బాగా అక్కడ ఎంజాయ్ చేశారు. సో అందరూ వచ్చాక పార్టీ స్టార్ట్ చేశారండి. ఇక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ సాంగ్స్ పాడాము, డాన్స్ చేసాము అండ్ అంతా చాలా సరదాగా జరిగింది. ఒక జాయింట్ ఫ్యామిలీ పార్టీ ఇలా జరిగిందండి, సందడిగా. సో ఇదంతా మీకు బయట నుంచి లోపలికి వ్యూ ఒకసారి చూపిస్తాము. As we lift our voice in praise, come and dwell among your people. Worthy, worthy is the I want to wish you a Merry Christmas. I want to wish you a Merry Christmas. I want to wish you a Merry Christmas from the bottom of my heart. Feliz Navidad. Feliz Navidad. It's okay to dance, you can dance. Feliz Navidad. సో పార్టీ ఎండింగ్లో డిన్నర్కి వెళ్లే ముందు శాంటాక్లాస్ గిఫ్ట్స్ ఇచ్చారండి. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ కదా. సో అందరూ గిఫ్ట్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ అలానే అందరూ బయటికి వెళ్ళి గ్రూప్ పిక్చర్ కూడా తీసుకున్నాము. కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుని తర్వాత మేము డిన్నర్కి వెళ్ళామండి.
ఇప్పుడు మనం డైనింగ్ దగ్గరికి వచ్చామండి. ఇలా అందరూ అన్ని రకాల ఐటమ్స్ని తీసుకొచ్చారు. సో చూసారు కదా, చాలా చాలా బాగా తిన్నాము అందరం కూడా, ఎందుకంటే బోలెడన్ని వెరైటీస్ వచ్చాయి. అండ్ ఇంకా ఇక్కడ మీకు తక్కువే డిస్ప్లే చేసాం, కానీ ఇంకా తర్వాత చాలా పెట్టారండి. నేను వీడియో తీసినప్పుడు కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అలా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా డాన్సెస్ చేసుకున్నారండి. సో కొంతమంది పార్టిసిపేట్ చేశారు డాన్స్ చేయడానికి. చాలా సందడిగా జరిగింది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అందరం కూడా.